సో నా అవుట్ఫిట్ చూపిస్తా చూడండి, మన బొటిక్లోనే చేయించాను. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. బాగుందా? సో యాక్చువల్లీ నాకు ఈ కలరే కావాలి అని చూస్ చేసుకున్నాను బికాజ్ సో రీసెంట్గా గేమ్ చేంజర్ మూవీలో సాంగ్ ఉంది కదా, వందింతలయ్యేనా. సో ఆ పాట మీద చేస్తున్నాం అనమాట. సో దానికి నేను చాలా డిఫరెంట్ కలర్స్ చూసే, లాంగ్ ఫ్రాక్సే ఉన్నాయి, బట్ ఈ కలర్ ఎప్పుడు స్క్రీన్ మీద వేసుకోలేదు కదా, అది కూడా కపుల్ కాంబినేషన్లో వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మా వారికి నాకు ఇద్దరికి సేమ్ కలర్ అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సో అక్కడ వేసుకున్న తర్వాత నేను చూపిస్తాను. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. అండ్ అలాగే మా వారి అవుట్ఫిట్ ఇది. మా వారికి సూట్ చేయించాము. సో ఈ సూట్ మా వారికి సూట్ అయిందా లేదా అనేది ఆలోచిస్తాను. సో కాంబినేషన్ ఎలా ఉందో కింద కామెంట్స్ చేయండి. సో ఈ అవుట్ఫిట్ వేసుకోబోతున్నాం అనమాట. సో ఈరోజే షూట్, ఇంకా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత రెడీ అవ్వడం, రియలీ వెరీ ఎక్సైటెడ్. ఇద్దరం కలిసి ఒకటే షోలో కనిపిస్తున్నాము అంటే. సో చూడాలి ఎంత దూరం వెళ్తామో ఏంటో. లెట్స్ గో. అవుట్ఫిట్ ఎలా ఉందో కింద కామెంట్స్ చేయండి. ఒక్కొక్క కపుల్కి ఒక్కొక్క రూమ్ ఇచ్చేసారు. సో మేము అనుకున్నాం, మేము వచ్చేసరికి ఆల్రెడీ ఒక 3-4 కపుల్స్ ఇంట్రడక్షన్ అయిపోయి ఉంటుంది అని అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇప్పుడు వెళ్ళారు. సో ఫస్ట్ కపుల్ అనిల్ గీలా వాళ్ళు వెళ్ళారు. సో అట్లా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మాది 7th or 8th అని చెప్పారు. నాకు తెలిసి ఇంకా 3-4 hours టైం పడుతుంది మా టర్న్ రావడానికి. సో దీస్ ఆర్ అవుట్ఫిట్, మై అవుట్ఫిట్, నా అవుట్ఫిట్. సో జాగ్రత్తగా ఇలా పెట్టేశాను. సో ఇప్పుడు ఇంకా రెడీ అయిపోవాలి. ఫస్ట్ మేకప్తో రెడీ అయిపోదాం. ఇంకా లేట్ చేయకుండా రెడీ అయిపోదాం. ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకుంటాను విత్ ది డెర్మాకో వారి 1% కోజిక్ యాసిడ్ డైలీ ఫేస్ వాష్ అనమాట. నాకు పిగ్మెంటేషన్ చాలా ఉంది. సో ఎలాంటి స్టబ్బన్ పిగ్మెంటేషన్ అయినా కూడా కోజిక్ యాసిడ్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఈ కోజిక్ యాసిడ్ అనేది న్యాచురల్ ఇంగ్రీడియంట్, రైస్ అండ్ మష్రూమ్స్ నుంచి ఫర్మెంటెడ్గా తీస్తారనమాట. సో ఇది డార్క్ స్పాట్స్ని లైటన్ చేస్తుంది అండ్ ఈవెన్ స్కిన్ టోన్ని ఇస్తుంది. ఈ ఫేస్ వాష్ సూపర్ జెంటిల్గా ఉంటుంది అండ్ అలాగే అమేజింగ్ నాన్ డ్రైయింగ్ ఫార్ములా అనమాట. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఎంత రిఫ్రెషింగ్గా ఉందో. సో ఆఫ్టర్ ఫేస్ వాష్ ది డెర్మాకో వారి 2% కోజిక్ యాసిడ్ ఫేస్ సిరమ్ని యూస్ చేస్తున్నాను. ఈ సిరమ్ పిగ్మెంటేషన్ రెడ్యూస్ చేస్తుంది, స్కిన్ ఈవెన్ టోన్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఎంత కావాలో అంత తీసుకోవాలి. జస్ట్ ఫ్యూ డ్రాప్స్, ఒక 2 to 3 డ్రాప్స్ కానీ లేకపోతే 3 to 6 డ్రాప్స్ కానీ, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఫేస్ వాష్ అండ్ సిరమ్ కాంబినేషన్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఎలాంటి బ్లెమిషెస్ ఉన్నాయి పోతాయి అండ్ అలాగే డిస్కలరేషన్ కానీ సో ఇలాంటిది ఏమన్నా కూడా మినిమైజ్ చేస్తుంది. అండ్ స్పెషల్లీ డిజైన్ బై డర్మటాలజిస్ట్ కాబట్టి సో ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది కోజిక్ యాసిడ్. ఈ సిరమ్ అబ్జార్బ్ అయ్యేంత వరకు జెంటిల్గా మసాజ్ చేసుకోవాలి. సిరమ్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes అలాగే వదిలేసి సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. సన్ స్క్రీన్ మస్ట్. సో బయటికి వెళ్ళినా వెళ్ళకపోయినా, లేకపోతే ఎండాకాలం అయినా చలికాలం అయినా, సో మనం అయితే సన్ స్క్రీన్ డెఫినెట్లీ యూస్ చేయాలి. నేను బిఫోర్ మేకప్ అయితే సన్ స్క్రీన్ తప్పకుండా అప్లై చేసుకుంటాను. సో అందుకే ది డెర్మాకో వారి 1% హైలరానిక్ సన్ స్క్రీన్ ఆక్వా జెల్ని యూస్ చేస్తున్నాను. ఇది SPF 50 PA++++ అనమాట. ఈ సన్ స్క్రీన్ సూపర్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అండ్ లీవ్స్ నో వైట్ కాస్ట్. హైలరానిక్ యాసిడ్ అండ్ వైటమిన్ ఈ కాంబినేషన్ ఉంది కాబట్టి సో ఇది సన్ డ్యామేజ్ నుంచి ఫైట్ చేస్తుంది అండ్ స్కిన్ సాఫ్ట్ లైక్ బటర్గా అవుతుంది. ది డెర్మాకోలో నాకు బాగా నచ్చిన విషయం, వీళ్ళు భూమి ఫౌండేషన్ ద్వారా యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. 20,000+ స్టూడెంట్స్ని ఎంపవర్ చేస్తున్నారు. సో అది నాకు బాగా నచ్చింది. అండ్ సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ది డెర్మాకో వెబ్సైట్లో, అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. ఎందుకంటే దిస్ 3 ప్రోడక్ట్స్ కాంబో మ్యాజికల్గా వర్క్ చేస్తుంది. ది డెర్మాకో వారి 1% కోజిక్ యాసిడ్ డైలీ ఫేస్ వాష్ అండ్ 2% కోజిక్ యాసిడ్ ఫేస్ సిరమ్ అండ్ 1% హైలరానిక్ సన్ స్క్రీన్ ఆక్వా జెల్. సో ఈ 3 ప్రోడక్ట్స్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. గో చెక్ ఇట్ అవుట్ గైస్. ఇంకా లేట్ చేయకుండా మేకప్ అప్లై చేసుకుందాం. ఓకే.
బాబా వాట్స్ హ్యాపెనింగ్? ఇప్పుడు వింటున్నా. ఆయన ఫస్ట్ ఎవరైనా సరే టెన్షన్తో ఏం తినద్దు అని అనుకుంటారు. ఏ టెన్షన్ తింటున్నాడు. మీరు టెన్షన్ పడుతున్నావు కదా చెప్పు. టెన్షన్ పడుతున్నావా లేదా? కవర్ చేయకు. నీకు ఫస్ట్ టైం నాకు ఫస్ట్ టైం అంట, ఆయన ఎక్స్పీరియన్స్డ్ అంట. సో ఫైనల్లీ ఇంకొక 20 నిమిషాలు, జస్ట్ 20 minutesలో మేము స్టేజ్ ఎక్కుతున్నాము. నాకైతే చాలా నర్వస్గా ఉంది, టెన్షన్ ఉంది. సో కపుల్స్ అందరూ కూడా మంచి మంచి కపుల్స్ ఉన్నారు. సో అందరూ పరిచయం. అండ్ ఇందులో నామినేషన్స్ అవి ఇవి ఉంటాయి అన్నారు, ఇంకా తెలీదు. సో వాళ్ళందరినీ కలిసిన తర్వాత అసలు ప్రాసెస్ ఏంటి, సో లాంచ్ అయిపోయిన బయటికి వచ్చాక మళ్ళీ నేను చెప్తాను అసలు ఏం జరుగుతుంది ఏంటి ఈ షోలో ఏముంటే. ఏ గ్రూప్ బి గ్రూప్ ఇలా ఉంటుందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే ఒక 5 couples, సండే ఒక 5 couples, అట్లా ఏ గ్రూప్ బి గ్రూప్ అలా ఉంటుందంట. నేను ఏ గ్రూప్లో ఉంటానో తెలీదు. సో వెరీ ఎక్సైటెడ్, ద సేమ్ టైం నర్వస్. సో నేను కూడా నర్వస్ ఫీల్ అవుతాను అంటే ఫస్ట్ టైం కదా ఒక కాంపిటీషన్లో నేను మా వారు కలిసి పర్ఫామ్ చేయడం అనేది. సో మా వారు ఎప్పుడు మాట్లాడింది లేదు. ఏమండి ఈ షోలో మాట్లాడతారా? ఏమండి మాట మాట్లాడతారా ఈ షోలోనా? అబ్బా సో చూద్దాం. అయితే ఈ షోలో నన్ను మ్యూట్ చేస్తాడంట. అసలు నేను మ్యూట్ అవుతానా, ఆయన మాట్లాడతారా చూద్దాం. సో ఓకే, ఒక 20 minutesలో ఏం జరగబోతుందా? పొట్టలో అయితే అప్పుడు ఎలకలు పరిగెడుతున్నాయి, బటర్ఫ్లైస్ పరిగెడుతున్నాయి, ఏదేదో అవుతుంది. లెట్స్ సీ ఓంకారాన్ని ఏం టాస్క్ ఇస్తారో చూద్దాం. రెడీయా? అంటే లుక్లో నేను ఈసారి ఏం డిఫరెంట్ లుక్ అయితే ట్రై చేయట్లేదు. సో వెస్ట్రన్ ఫ్రాక్ కదా, కొంచెం ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది కింద కామెంట్స్ చేయండి ప్లీజ్. నేను మా వారు దిగిన పిక్స్ నేను పోస్ట్ చేశాను కదా, సో ఆ పిక్స్లో కింద కామెంట్స్ చేయండి ఎలా ఉంది, మేకప్ ఎలా ఉంది, హెయిర్ ఎలా ఉంది. సో దీనికంటే ఫస్ట్ ఇట్లా ప్యాక్ చేసుకుందాము అట్లా అనుకున్నాను, కానీ వద్దు ఇలాగే బెటర్ హెయిర్ లీవ్ చేసుకుందాం ఫస్ట్ ఎపిసోడ్లో. నెక్స్ట్ నుంచి ఎలా ఉంటుందో తెలీదు. సో అట్లా హెయిర్ స్టైల్ ఏమన్నా సింపుల్గా అయిందా, లేకపోతే బాగా సెట్ అయిందా, లుక్ వైజ్ న్యాచురల్గా ఉన్నానా, ఇవన్నీ కూడా మీ సజెషన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. పట్టించుకోకపోయినా కామెంట్స్ నేను వింటాను. ఇవ్వ ఓవర్ చేయకు, ఓకేనా? ఓవర్ చేయకు. మీరు ఆయనకి సపోర్ట్ చేశారనుకోండి, ఓకే కొడతా, ఇది ఇచ్చుకోండి ఆయన్ని, నాకే సపోర్ట్ చేయాలి. అబ్బా ప్రపంచంలో ఏమైనా బావ మాత్రం ఒక దాన్ని మిస్ చేయడు. ఒకసారి వెనకాల చూడండి, మనం ఇంత డిస్కషన్ చేస్తుంటే ఆయన ఫుడ్ ఆయన తింటున్నాడు. ఏం చేద్దాం, నీ ముందు ఫుడ్ పెట్టి నేను ఇంపార్టెంటా ఫుడ్ ఇంపార్టెంట్, బిర్యానీ ఇంపార్టెంట్ అంటే ఏదంటో అబ్బా ఎక్స్పీరియన్స్ అయిపోయారు. నేనేమనుకున్నాను తెలుసా, ఫస్ట్ ఆ బిర్యానీ తినేసి నువ్వే ఇంపార్టెంట్ లాస్ట్ అంటాడు. హే గాయ్స్, సో ఫైనల్లీ రెడీ అయిపోయాము. సో నా అవుట్ఫిట్ దే రెడీ. సో మా వారు జస్ట్ కోట్ వేసుకుంటే రెడీ అయిపోతారు అనమాట. సో ఇంకొక 5 minutesలో మేము స్టేజ్ ఎక్కబోతున్నాము. సో హౌ యూర్ ఫీలింగ్? ఎక్సైటెడ్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీతో ఇద్దరం కలిసి షోలో పార్టిసిపేట్ చేస్తున్నాం కదా. ఓకే, రఫ్ ఆడిద్దాం. సో మంచి మంచి కంటెస్టెంట్స్ ఉన్నారు. సో మనల్ని పాడిస్తారు. సో తగ్గేదేలే, ఈ షోలో మనం ఏంటో చూపిద్దాము. సో మీరు మాత్రం డెఫినెట్లీ మిస్ అవ్వకుండా చూడండి. సాటర్డే సండే స్మార్ట్ జోడీ సీజన్ 3. ఎస్, టైం 9:30 బిగ్ బాస్ టైం. సో ఎలాగో బిగ్ బాస్ చూస్తూ అలవాటు పడిపోయారు కదా, సో ఆ టైంలోనే వచ్చేస్తాం అనమాట. సో ఎలా ఉంది ఏంటి, సో మీ సపోర్ట్ కూడా కావాలి. సో డెఫినెట్లీ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం మా ఇద్దరిని కలిసి నన్ను ఇట్లా స్క్రీన్ మీద చూడడం, సో ఫుల్ ఫ్రెష్గా ఒక 3 months వరకు నేను కనిపిస్తాను అనుకుంటున్నాను. ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే, ఈ షోలో ఎలిమినేషన్స్ కూడా ఉన్నాయంట, ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలి. సో ఫైనల్లీ దే ఆర్ కాలింగ్, వెళ్ళాలి. సో కోట్ వేసేసుకో, వెళ్ళు. కోట్ అబ్బో, ఇలాంటి డైలాగులకి ఏమీ తక్కువ కాదు. సో ఇవే డైలాగులు స్టేజ్ మీద లేకపోవాలి, అప్పుడు చెప్తాను. ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు ఎంత మాట్లాడతాడు. వేసుకోండి గైస్, ఇంట్లో ఎంత మాట్లాడతాడంటే, అమ్మో ఇది ఇట్లా మాట్లాడాల్సింది స్టేజ్ మీద, అలా మాట్లాడాల్సింది అని 100 చెప్తాడు నాకు. ఇక్కడ మాత్రం స్టేజ్ మీద నువ్వు మాట్లాడకపోవాలి, అప్పుడు చెప్తాను. అప్పుడు నువ్వే అంటావు, అబ్బా నిజంగా టెన్షన్ వేస్తుంది. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అయినట్లేదు. నైస్, వెరీ నైస్, చాలా బాగుంది.
కిసిక్ మన ఫోటో దిగుదామా? దిగుదాం. మంచి పోజ్ ఇవ్వు. కిసిక్ ఒక స్టెప్ పై. అంటే ఇప్పుడు ఈ చెయ్యి రాదు కదా అని నేను 1 2 కిసిక్ 1 2 కిసిక్ చేద్దామా? ఇది బాగుంటుంది. బాగున్నాం రా. ఈ కలర్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం ఈ కలర్ ట్రై చేయడం. నైస్. సో అప్పుడప్పుడు ఇలాంటి కలర్స్ ట్రై చేయాలి. సో ఇది నేనే సెలెక్ట్ చేసా. ఈ కలర్ నాకు కావాలి అని చెప్పి నేను సెలెక్ట్ చేయించుకున్నాను ఈ కలర్. సో మీకు ఎలా అనిపించింది అవుట్ఫిట్స్ అనేది కింద కమెంట్స్ చేయండి. సో నేను కూడా కొంచెం ట్రెండీగా యూత్గా కనిపించడానికి ట్రై చేస్తున్నాను. ఒకవేళ లేకపోతే క్షమించండి గైస్. ఏజ్ కనిపిస్తే క్షమించండి. ఏదో కొంచెం నా ప్రయత్నం నేను చేస్తున్నాను. సో నేను సింపుల్ మామీగా కనిపించడానికి. ఒకవేళ లేకపోతే లేనని చెప్పండి. ఇంకొంచెం వెయిట్ లాస్ అవ్వాలి ఇంకొంచెం నేను కూడా. సో ఓకే, పిలుస్తున్నారు అలా మనం. చలో బాయ్ గాయ్స్. అయిన తర్వాత నేను చెప్తాను అక్కడ ఏమైనా ఒకవేళ ఛాన్స్ ఉంటే షూట్ చేయగలుగుతాను. లోపలికైతే కెమెరాస్ ఫోన్స్ నాట్ అలౌడ్ అని చెప్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత నా మొహాలు అప్పుడు ఎలా ఉంటుంది ఏంటి లెట్స్ సీ. అక్కడ ఏమైనా సెల్ఫీస్ తీసుకోవడానికి కానీ ఫోన్ అలౌ చేస్తారేమో. అట్లా సెల్ఫీస్ తీసుకున్నాయి ఫొటోస్ ఏమైనా ఉంటే కూడా నేను పోస్ట్ చేస్తాను. ఓకే, లేదు అంటే కెమెరా ముందు కూర్చొని ఇది జరిగింది అది జరిగింది అని చెప్తాను. ఓకేనా? బాయ్. ఇప్పుడే షూట్ అయిపోయింది. ఆల్మోస్ట్ టైం ఎంత మంజు? 1 అవుతుంది. మా దగ్గర ఫోన్స్ కూడా లేవు కాబట్టి టైం 1:15. సో ఇప్పుడు ప్యాకప్ అయిపోయింది. సో షోలో మా డాన్స్ అయితే బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ జున్ను కూడా వచ్చాడు డాన్స్ జరుగుతున్నప్పుడు. మళ్ళీ ఇంటికి పంపించేసాం అనమాట. సో వాడు చూసి ఫస్ట్ వాడి రియాక్షన్ షూట్ చేసేది ఉండే. కానీ క్యాండిడ్ మూమెంట్స్ అంటారు కదా, ఎగ్జాక్ట్ టైంకి మనం ఏం షూట్ చేయలేకపోయాము. మళ్ళీ రిపీటెడ్లో చెప్పరు నాన్న మళ్ళీ అని అడగలేము కదా. సో బేసిక్గా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఏమన్నా బాగుందా నచ్చలేదు. ఎందుకురా నీకు నచ్చలేదు అని అడిగితే డాన్స్ ఏం చేయలేదు. అరే అంటే మాకు ఓన్లీ డాన్స్ చేయలేదు. పప్ప డాన్స్ చేయలేడు కాబట్టి ఈ పాట ఇచ్చారా. సో మాకు ఇట్లా ఉంటుంది. టీవీలో చూస్తే చాలా బ్యూటిఫుల్ కంపోజింగ్, చాలా బ్యూటిఫుల్. అంటే చేసిన 1 minute అయినా సో మా ఆయనతో కలిసి చేయడం అనేది చాలా బాగా అనిపించింది. అండ్ అరే ఓంకార్ అనేది ఒక ఫోటో తీసుకోలేదురా అసలు. ఎక్కడ కెమెరా అండ్ ఎవరెవరు ఉన్నాం మేమంతా కలిసి కూడా ఒక సెల్ఫీ కానీ నెక్స్ట్ షెడ్యూల్లో. సో పక్కా నెక్స్ట్ ఎపిసోడ్ ఇట్స్ వెడ్డింగ్ థీమ్ అనమాట. సో అందరూ పెళ్లి బట్టల్లో ఉంటాము. సో అందరం కలిసి సో డెఫినెట్లీ రీల్ చేస్తామా లేకపోతే ఏదో ఒకటి చేయడానికి అయితే ట్రై చేస్తాము. సో ఈరోజు ఎపిసోడ్ అయితే బ్యూటిఫుల్. అంటే ఫస్ట్ నుంచి నేను లేని ఎపిసోడ్లో, ఎందుకంటే మాది ఎంట్రీ 9th ఎంట్రీ, 7th అని చెప్పారు, 9th ఎంట్రీ. సో మేము వెళ్ళేసరికి 8 couples వెళ్ళిపోయారు. మా తర్వాత ఆదిరెడ్డి వాళ్ళ కపుల్ అనమాట. సో అట్లా ముందు 8 members వెళ్ళిపోయి వాళ్ళ ఫన్ చాలా ఎంజాయ్ చేసేసారు అని అనిపించింది. మేము చాలా లేట్గా వెళ్ళామని అనిపించింది. సో వెళ్ళేసరికి బట్ బ్యూటిఫుల్గా స్టేజ్ మీద మంజు మాట్లాడాడు. సో డెఫినెట్లీ ఎపిసోడ్ ఇంకా చూడకపోతే హాట్స్టార్లో వెళ్ళి చూడండి. అండ్ సో చాలా బ్యూటిఫుల్, ఎందుకంటే రెడ్ బ్యాంగిల్స్ అండ్ గ్రీన్ బ్యాంగిల్స్ అనమాట. సో ఒక టాస్క్ ఇచ్చారు. సో రెడ్ బ్యాంగిల్స్ గ్రీన్ బ్యాంగిల్స్ టాస్క్ ఏంటి అది చూడాలి అంటే బాగుంటుంది. అంటే ఫస్ట్ టైం మంజు మాట్లాడితే చెవులకి ఎంత బాగా అనిపించింది, ఆ మనసుకి ఎంత బాగా అనిపించింది. పొంగిపోయి కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసాయి అనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం ఆయన నా గురించి మాట్లాడడం. సో డెఫినెట్లీ నేను చెప్పడం కాదు, ఎపిసోడ్ చూడండి. నేను కూడా ఫస్ట్ టైం లాస్ట్ ఇలాంటి రియాలిటీ షోలు కలిసి పార్టిసిపేట్ చేయడం నాకు కొత్త ఎక్స్పీరియన్స్. సో ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ కొంచెం చిన్న భయం అనిపించింది స్టేజ్ ఎక్కగానే. అన్నయ్య క్వశ్చన్ అడగగానే ఏమనిపించింది? టెక్ట్ గా అనిపించింది, బట్ జెన్యున్ గా నాకు ఏమనిపించింది చెప్పేసాను. వెరీ నైస్, వెరీ నైస్. సో అదండి, మీకు ఎలా అనిపించింది ఏంటి ఎపిసోడ్ చూసి కింద కామెంట్స్ చేయండి. ఈ వీడియో చూసి కాదు, ఎపిసోడ్ చూసి సో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ చేస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. ఏమున్నా మీ సజెషన్స్, మీ ఫీడ్బ్యాక్ ఏమున్నా కూడా మాకు ఇవ్వండి. అండ్ సో ఇందులో ఓటింగ్ సిస్టమ్ అలాంటిది ఏమీ లేదు, బట్ మీరు మా షో చూస్తున్నారు అంటే అది చాలా పెద్ద సపోర్ట్. సో మీ బ్లెస్సింగ్స్ ఉండాలి అండ్ మేము ఫైనల్స్ వరకు ఉండాలి అని అనుకుంటున్నాము, హోప్ సో. అండ్ ఒక టాస్క్ పెట్టారు ఫస్ట్ ఎపిసోడ్లోనే, మా ఆయనకి బొట్టు పెట్టడం రావట్లేదు. ఆ బొట్టు టాస్క్ ఏంటో మీరు చూడండి. నిజంగా నువ్వు ఫాస్ట్ గోర్లు కూడా బాగున్నాయి కదా చేస్తావు అనుకున్నాను, ఎక్కడ అదే టెన్షన్ పడద్దు, క్లియర్ ఫోకస్. సో అదనమాట. ఇంకా మా ఆయన్ని ప్రిపేర్ చేయాలి టాస్క్లు ఎలా ఆడాలి ఏంటి అని. ఫస్ట్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, అర్థం చేసుకొని 3, 2, 1 గో అనేసరికి టెన్షన్ పడుతున్నారు. ఈ టెన్షన్ పడి గేమ్ స్టార్ట్ అయ్యే లోపల అక్కడ సగం కంప్లీట్ చేసి ఉంటారు. సో అట్లా కొంచెం స్టార్ట్అప్ ప్రాబ్లం అనమాట. సో అదండి. సో ఇష్మార్ట్ జోడీ సీజన్ 3 మిస్ అవ్వకుండా చూడండి.